హృదయంలో ప్రతి ఒక్క విషయాల్లో మనం ఏం చేసేవాళ్ళం సమర్పించుకోవాలని వాక్యము స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది కనుక వాక్యం ద్వారా దేవుని యొక్క విషయాల్లో మన జీవితాలను సమర్పించుకున్నాం. ఇక్కడ నాకు సమర్పణ జీవితం లేదు. ఈ వాక్యం ద్వారా నన్ను నేను సరి చేసుకొని ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి. ఇచ్చే విషయంలో ఎరగ్గా ఉన్నానా, దేవునిలో ఏమి చేయలేకపోతున్నానా, పరిచయం చేయలేకపోతున్నానా, సువార్త చేయలేకపోతున్నానా, ప్రార్థన చేయలేకపోతున్నానా, వాక్యం చదవలేకపోతున్నానా, ఏది చేయలేకపోతున్నావో అది ప్రభు దగ్గర ఈ సంవత్సరంలో 2022వ సంవత్సరంలో నేను ఇది చేస్తాను అని ప్రభు కొరకు కష్టమైన, బాధైన, వేదైన, ఇబ్బంది వచ్చిన, ఎన్ని ఎదురైనా, ఆటంకాలు వచ్చినా ప్రభు కొరకు నువ్వు నిలబడి సమర్పించుకుని ముందుకు సాగు. అంటే ఆటంకాలన్నీ ప్రభు మనకు తొలగిస్తాడు. మన జీవితాలకు సఫలతనిచ్చేవాడు ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాగే మూడవదిగా మనం ఎలా ఉండాలంటే సమర్పించు, నీవు ఫలించాలి. ఏం చేయాలంట? మూడవదిగా మనం ఫలించాలి. దేవునికి స్తోత్రాలు. మొదటిదిగా తీర్మానం చేసుకోవాలి, రెండవదిగా సమర్పించుకోవాలి, మూడవదిగా ఫలించాలి. లూకా సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము లూకా సువార్త 13:6 వచనం చదువుతాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయమని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పింది. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువ వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండదు, అది ఫలించినా సరే లేని వడల నరికి వేతునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఒక ఉపమానం తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే అంజూరపు చెట్టు. ఎన్ని సంవత్సరాలు అంటే ఆ చెట్టు? ఆ మనుషులతో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అతడు కనుక, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు 3 సంవత్సరం ప్రభువులోకి వచ్చి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది ఒకసారి ఆలోచించావా? ఆ అంజూరపు చెట్టు ఎవరో కాదు, నువ్వు నేనే. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంజూరపు చెట్టు వలె ఉన్నావా? గుడ్రాలు వలె ఉన్నావా? ఫలములు లేని చెట్టు వలె ఉన్నావా? ఒక్కసారి నీవు ఆలోచించు. దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఈ చెట్టును బట్టి ఒక ఉపమానం చెబుతున్నాడు. మన ఆత్మీయ జీవితానికి ఇది అర్థంగా కనబడుతూ ఉన్నది. ఆ చెట్టు ఎవరమంటే నువ్వే. ఫలములు లేకుండా జీవిస్తున్నావు, పనికిరి మాలిన వారిగా జీవిస్తూ ఉన్నారు చాలా మంది. ఈరోజు ప్రభు మందిరానికి వస్తారు, ఎటువంటి ఆత్మ వరాలు ఉండవు. ప్రభు మందిరంలోకి వస్తారు, ఎటువంటి ఏమీ పొందుకోలేనట్టుగా వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉంటారు. ప్రభు చూస్తున్నాడు ఎటువంటి వారు. దేవుని మందిరానికి వచ్చి ఒక ఫలములు లేకుండా నీవు ఫలిస్తున్నావా? ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మందిరములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ కూడా మనం ఆత్మ ఫలాలు ఫలించాలి. ఇవన్నీ దేవుని యొక్క పిల్లలకి రావాలి. ప్రతిదీ కూడా ఈ ఆత్మ ఫలములు ఫలించకపోతే ఇంకా లోకానుసారమైన ఆశలతో నీవు ఉన్నాము. మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, కానీ ఏ మాత్రం జీవితంలో మార్పు లేదు. ఈ అంజూరపు చెట్టు వలె నీవు ఉన్నావు, ఫలములు లేకుండా జీవిస్తున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీవు ఆలోచించు. ఈ సంవత్సరమైన మార్పు, ఒక్కొక్క సంవత్సరం ఉండనమంటున్నాడు, ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఇంకా నా బిడ్డ పరిస్థితి ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఎలా ఉన్నావు? ప్రభు నీ కొరకు దేవారాత్రమైన చేతులు చాపుతూ ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ మారుతాడు, పాప జీవితాన్ని వదిలి నా దగ్గరికి వస్తుంది అని ఆశపడుతున్నాడు. కానీ నీవు ఇంకా మారటం లేదు. ఈసారైనా, ఈ సంవత్సరమైనా
నువ్వు మారు, ఆత్మ ఫలాలు ఫలించు. నీ దిగజారిపోయిన జీవితాన్ని విడిచి ప్రభు చెంతగల ప్రభువులో ఫలములు ఆత్మ ఫలాలు ఫలించమని దేవుని యొక్క వాక్యం చదవస్తుంది. అంజూరపు చెట్టు వలె ఉన్నావా? ఇంకా ఫలములు లేని చెట్టు వలె ఉన్నావా? ఈ ఆత్మీయ జీవితం యొక్క దేవుని దగ్గర ఆత్మీయమైన వరాలు పొందుకోలేక లోకంలో సగం, దేవునిలో సగం, అటు కాని ఇటు కాని స్థితిలో, నులివెచ్చని స్థితిలో నీవు మగ్గిపోతున్నావా, నలిగిపోతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకుని ప్రభు పాదాల చెంతకు నీవు వచ్చినట్లయితే ఫలములు ఫలించే చెట్టుగా, ఫలభరితమైన చెట్టుగా నిన్ను ఫలింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ ఫలాలతో, ఆత్మ వరాలతో నేను నింపాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలోనా నీ జీవితాన్ని మార్చు. నూతన సంవత్సరంలోనా నీ జీవితాన్ని ఫలభరితంగా ఫలింపజేసుకునేలాగా దేవుని పాదాల చెంతకు రమ్మని వాక్యం చదవస్తుంది. ప్రతి ఒక్కరం కూడా అంజూరపు చెట్టు వలె కాదు గాని ప్రభు ఎదురు చూస్తున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా సంవత్సరాలు పొడిగిస్తున్నాడండి, ఆయుష్లు ఇస్తున్నాడండి. ప్రభు యొక్క చెంతకు వస్తున్నావా? ఇంకా వాయిదాలు వేస్తున్నావా? ఇంకా ఉంది సమయం అంటున్నావా? సమయం వాయిదా వేస్తే మరలా తిరిగి రాదు. ఇదిగో రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు. బూదిగంత నివాసులారా నా యొద్దకు రండి, నేడే రక్షణ పొందని వాక్షించాల్సి వస్తుంది. ఇంకా రక్షణ లేక ఈ లోకంలో ఇంకా ఆశలు తీర్చుకుంటే సమయం కొద్దిగా ఉన్నది. ఆ సమయం దాటిపోయినదంటే నీవు శిక్షకు పాత్రుడుగా ఎంచబడతావు. వాక్షించాల్సి వస్తుంది కనుక అట్టి రీతిగా ఉండకూడదని వాక్షించాల్సి వస్తుంది. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. 4వదిగా మనం ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. రోమీయులు రాసిన పత్రిక ఎలా ఉండాలంటే 4వదిగా సహోదరి ప్రేమ. 12వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉంటాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగిపోవలను. ఈ ప్రేమ నిష్కపటమదై ఉండవలను. చెడ్డదానిని నహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఒకడు అనురాగము గలవారి, ఘనత విషయంలో ఒకరు గొప్పగా ఎంచుకున్నట్టు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. 4వదిగా మనం ఎలా ఉండాలంటే సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఆ సహోదరి ప్రేమ ఒకరినొకరు ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలంట. బోధించేవాడితే బోధించుట్లే హెచ్చరించాలి. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయాలి, ఇతరులు తెలియని విషయాలు. సహోదర ప్రేమ లేని వాడైతే వ్యర్థులు. ఈ ప్రేమ దేవుని యొక్క ప్రేమను ధరించుకోవాలి. ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వస్తూ వెళుతూ ఉంటున్నాం. సహోదరి ప్రేమని కనబరుస్తున్నావా? ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నారా? ప్రేమ చూపిస్తున్నారా? ఈ రోజున ఎక్కడ ఉందండి సహోదరి ప్రేమ? సంఘం మీద సంఘం దేశం, పాస్టర్ మీద పాస్టర్ దేశం, విశ్వాసం మీద విశ్వాసి ద్వేషం. సహోదరు భావాలు ఎక్కడ కనబడుతుంది? అంత్య దినాల్లో ప్రేమ సల్లారిపోనున్నట్లుగా ప్రభు యొక్క రాకడికి ఇవన్నీ ప్రేమ సల్లారిపోతూ ఉన్నాయి. ఎక్కడ ఉంది ఆత్మీయమైన జీవితంలో సహోదరు ప్రేమ? వార్చలేనటువంటి భావం ఈ లోకంలో ఏర్పడి ఉన్నది. ఒకరినొకరు వార్చలేకపోతున్నారు, ప్రేమ చూపలేకపోతున్నారు. మనం వెళ్ళేది ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ఇక్కడ నీవు ప్రేమించుకోకపోతే పరలోకం వెళ్ళి ఒకరినొకరు అక్కడ ప్రేమించుకోగలుగుతావా? ప్రభు ముందు నిలబడి నీకు అర్హత ఉన్నదా? నువ్వు శావకుడువైన, విశ్వాసువైన, సహోదరువైన, గొప్పవాడువైన, విద్యావంతుడువైన, ధనవంతుడువైన ఎవరైనప్పటికైనా సరే సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమే లేకపోతే నేను నిన్ను ఎరగనంటున్నాను. చూచుచున్నది మనుషుల్ని ప్రేమించకపోతే చూడలేని దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతావు? వాక్యం వస్తుంది కనుక మనం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా దేవుని యొక్క పనిని జరిగించాలి. సహోదరి ప్రేమంగా మాట్లాడాలి. కపటము, అసూయ, ద్వేషము తీసివేయాలి. సమాధానం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో సమాధానంగా మనం మాట్లాడాలి. ఆ ప్రేమ ఐక్యత మనం చూపించినప్పుడే దేవుని యొక్క ఆత్మీయమైన విషయాల ముందుకు సాగగలుగుతామని వాక్షించాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. 5వదిగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని వాక్షించాల్సి వస్తుంది. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో కనబడతా ఉంటుంది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలు ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం మనిషి యొక్క చాలా అవసరత ఉన్నది.
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం వస్తుంది. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఈ దేవునికి స్తోత్రాలు. ఎలా ఉండాలంట? ప్రార్థనలో ఎలా నిరీక్షణ, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని వాక్యం చదవస్తుంది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన ఆత్మీయమైన జీవితాన్ని. ప్రార్థన అనేది ఒక కంచె లాంటిది. ప్రార్థన అనేది ఒక ప్రకారం లాంటిది. ఈ ప్రార్థనా జీవితం లేకపోతే మనం ఆత్మీయమైన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ప్రతి ఒక్క విషయాలు ఏం చేయాలంటే, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ ఆత్మీయమైన జీవితంలో ప్రార్థన లేదేమో ఒకసారి ఆలోచించు. ప్రార్థనా జీవితాన్ని పెంపొందించు, సమయాన్ని పెంచు, హెచ్చించు సమయాన్ని ప్రభు కొరకు. కొందరు 5 నిమిషాలు చేసేసి మామూలుగా దాన్ని పక్కన పెడుతూ ఉంటారు. అది ఏమి కూడా జీవితంలో పలవదు. కనీసం 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక అరగంట పొద్దున్న సాయంత్రం ఇలా చేస్తూ కనీసం దేవునికి సమయాన్ని హెచ్చించాలి. నువ్వు చేయలేకపోతున్నావు ప్రార్థన చేయాలి. ఉదయకాలం అర్ధగంట, సాయంత్రం అరగంట పడుకుని ప్రార్థనా జీవితం కంచి వేసుకుని కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీ సంఘానికి, నీ చుట్టూ ఉన్న వారికి ప్రార్థన కంచి కావాలి. ఈ రోజున ప్రార్థనా జీవితం లేక సైతానికి చోటించి సమస్యలు తెచ్చుకుని, ఇబ్బందులు తెచ్చుకుని, అనారోగ్యములు తెచ్చుకుని, వ్యాధులను తెచ్చుకుని నలిగిపోతారు. ఇదంతా సైతాను యొక్క ఆలోచన. ప్రార్థనా జీవితాన్ని నిన్ను డింగి వేస్తున్నదేమో అపవాది. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని కుప్పకూలుస్తున్నాడే. కుటుంబ ఆరాధన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా అపవాదైన వాడు నీ కుటుంబాన్ని చల్లా చెదురు చేస్తున్నాడే. ఒకసారి ఆలోచించు. బిడ్డలు చల్లా చెదరైపోతున్నారా? నీ కుటుంబం చల్లా చెదరైపోతున్నా? నీ మాట వినటం లేదా? ఏ కారణం చేత? ప్రార్థన జీవితం లేకపోతే, ప్రార్థన అనేది నీలో లేకపోతే, ప్రార్థనా జీవితం మనలో లేకపోతే సమస్యలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. నీ ప్రార్థనా జీవితం ఈ యొక్క నూతన సంవత్సరంలో 2022 అయినా సరే నీ కుటుంబాన్ని కట్టుకో. ప్రార్థనా జీవితం స్టార్ట్ చేయి. ఇందులో కోల్పోయావు. టీవీ సమయాన్ని ఇచ్చిస్తున్నావేమో, లోకం వైపు సమయాన్ని ఇచ్చిస్తున్నావేమో, లోకాశుల వైపు, లోకంలో ఉన్న పనుల కొరకు నీవు సమయాన్ని హెచ్చించి నీ జీవితాన్ని ఆత్మీయంగా పతనం చేసుకుంటున్నావేమో. దేవునికి ఇచ్చే సమయాన్ని కేటాయించు. దేవునికి ఇచ్చే సమయం నీవు ఎంత? రోజు 24 గంటల సమయం ఇచ్చారండి. దేవుని కొరకు 1 గంట 2 గంటల నీకు సమయాన్ని ఇవ్వకపోతున్నావండి. ఎంత వృధా చేసుకున్నావు. అన్నపానములు భుజించడానికి సమయాన్ని ఇస్తున్నావు, లోకంలో తిరగడానికి సమయాన్ని ఇస్తున్నావు, లోకాశుల వైపు ఎదురు చూస్తున్నావు, వాటన్నిటికి సమయిస్తున్నావు. దేవునికి ప్రాముఖ్యమైన సమయాన్ని నువ్వు కేటాయించుకుని ప్రార్థన ఎంతో పట్టు కలిగి యాకోబు పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చాడు. అన్న పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు సమయలను ఇచ్చాడు. గొప్ప గొప్ప భక్తులు, ప్రార్థనాపరులు గొప్ప జయాన్ని పొందారు ప్రార్థనలు చేసి. యెహోషువ ప్రార్థనలో ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులే ఆపుచించాడు. మోషే ప్రార్థించగా మన్నాని కురిపించాడు. దేవునికి సమస్తమును సాధ్యం. ఆయన ప్రార్థనలో శక్తి ఉన్నది, అభిషేకం ఉన్నది. ఆ శక్తి అభిషేకం పొందుకోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 5వదిగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ యొక్క 2022 అయినా సరే నీ ప్రార్థనా జీవితాన్ని ఆరంభించు. 6వదిగా చివరిదిగా ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలని వాక్షించాల్సింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. ఆసక్తి విషయములో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించాలి. దేవునికి స్తోత్రాలు. 6వది ఏం చేయాలంట? ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి. ఆత్మయందు తీవ్రత అంటే ఏమిటి? ఆత్మలో తీవ్రత ఏంటి? కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. కొందరు ఆత్మీయ జీవితాల్లో వారికి ఏమి కూడా కదలికలు ఉండవు. ఆ కదలికమైన జీవితాన్ని చాలా మంది అర్థం కాని స్థితి. కొందరు ప్రార్థన చేసినట్టే ఉంటారు, ఆత్మలో ఉన్నట్టుంటారు, కానీ ఏముండదు. ఆత్మలో కొందరు నిద్రిస్తూ ఉంటారు. ఎందుకు? ఏమిటంటే
అక్కడ జీవితం. అందుకు ఏమిటంటే ప్రతి ఒక్క విషయాలని మనము ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఆలోచన చేయాలి. ఆసక్తి విషయంలో వాంతులు కాక ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండమంటుంది దేవుని యొక్క వాక్యం. అందుకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చదవస్తుంది. అక్కడ ఏం చదవస్తుందంటే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం అంత స్పష్టంగా చదవస్తుంది. చూడండి, నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో అంటే కొందరు ఈ రీతిగా ఆత్మలో నిద్రపోతున్నారు. ఆత్మలో నిద్రపోయినోడికి ఇంకా చలనం ఉండదు, దేవుని శక్తి ఉండదు, ఆత్మలో కోల్పోవడం. అందుకే ఆసక్తి విషయంలో మాందులు కాకూడదు. ప్రభు కొరకు ఆసక్తి కలిగి నీవు ఏం చేయాలి? ప్రార్థించాలి. సమయం అనక అసమయం అనక నువ్వు ప్రార్థించాలి. ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మని నింపుదల ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. ఉద్యోగం రావాలి, నీలో నుంచి మంట పుట్టాలి. పరిశుద్ధాత్మని అగ్నితో నింపబడాలి. ప్రతి ఒక్కరూ ఆసక్తి తగ్గిపోయిందా? ముందున్న ఆసక్తి లేదా? రాను రాను ప్రార్థనలో తగ్గిపోయింది, రాను రాను పాటల్లో తగ్గిపోయింది, రాను రాను వాక్యంలో తగ్గిపోయింది, రాను రాను సమయాన్ని వెనక్కి తీసుకుపోతున్నాం. ఈ ఆసక్తి అంతా కూడా సైతానుడు దొంగిలిస్తున్నాడు. ఈ ఆత్మను ఆర్పేశాడు. నువ్వు నిద్రించుచున్నా నీవు మృతుల్లో నుండి మేల్కో. ప్రభు కొరకు నువ్వు నిలబడు. ఆసక్తి కలిగి నువ్వు జీవించు. ప్రభు కొరకు ముందుకు అడుగులు లేవు. ఈ 2022 నీవు దేనిలో కోల్పోయావు? ఆసక్తి విషయంలో కోల్పోయావు. ప్రభు కొరకు నిలబడవు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతుంది. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు ఈ వాక్యము ద్వారా నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని సంవత్సరంలో కొన్ని విషయాలని నీవు నేర్చుకోవాలని వాక్యం స్పష్టంగా నీతోనూ నాతోనూ కూడా మాట్లాడుచున్నది. కనుక మొదటిదిగా ఏం చేసుకోవాలంటే, శద్రకు, మేషకు, అబేద్నెగోకు, దానియేలు తీసుకున్న తీర్మానం, ఆహార అలవాట్లలో నీవు తీర్మానం చేసుకో. ప్రభు కొరకు తీర్మానం చేసుకో. ప్రభు కొరకు నీ చెడ్డ అలవాట్లన్నీ విడిచిపెడతారు. ప్రభు కొరకు తీర్మానం చేసుకో. రెండవదిగా సమర్పించుకోవాలి. ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావు ప్రభు, ఏదైతే నువ్వు సాధించలేకపోతున్నావు ప్రభు, ఒక సమర్పణ కలిగి తీసుకో. సమర్పణ తీసుకో. సజీవయాగంగా నీ జీవితాన్ని సమర్పించు. మూడవదిగా నీవు ఫలించలేకపోతున్నావు, అంజూరపు చెట్టు వలె ఉన్నావు. ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఫలించకపోతే ఈ సంవత్సరం కూడా నేను ఉండనిమ్మంటున్నాడు. ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఫలించాలి. ప్రభు ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మలో నింపబడాలి. మూడవదిగా. నాలుగవదిగా సహోదరు భావం కానీ ఉండలేకపోతే, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావేమో, ఎదుటి వారితో మాట్లాడలేకపోతున్నావు, ఎప్పుడు చూసినా అసూయ ద్వేషంతో జీవిస్తున్నావు. ఇకనైనా నీకు సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు మార్చుకో. ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా కార్యాన్ని సఫలం ముందుకు సాగించాలి. సఫలతను దయచేయాలి. అయితే 5వదిగా మనం ఎలా ఉండాలంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. సమయమందున అసమయమందున ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం లేకపోతే అపవాదిని, కుటుంబాన్ని, నిన్ను కూడా పాడు చేస్తాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆత్మ యందు తీవ్రత, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మలో తీవ్రతను కలిగి ఏదైతే కోల్పోయావో, మొదట ఆసక్తి కోల్పోయావు, మరలా పొందుకు, విజయం పొందుకు. ఈ 2006 సందర్భాలు: 1 తీర్మానము, 2 సమర్పించుట, 3 ఫలించుట, 4 సహోదరి ప్రేమ, 5 ప్రార్థన యందు పట్టుదల కలిగి, 6వదిగా ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం 6 సందర్భాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో 2022వ సంవత్సరంలో నీ జీవితాన్ని మార్చుకుని బలభరితంగా నీవు కట్టుకోవడానికి నీవు నిలబడాలని కోరుచు ప్రభు యొక్క నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయ్యున్న ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించు. అయ్యా, నీకే వందనాలు ప్రభువా. ఏదైతే కోల్పోయామో, ఏదైతే మా జీవితంలో ఆత్మ ఫలాలు కోల్పోయామా, సహోదరి ప్రేమ కోల్పోయామా, ప్రార్థనలో కోల్పోయామా, తీర్మానంలో కోల్పోయామా, సమర్పణలో కోల్పోయామా, దేనిలో కోల్పోయామా, ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకుంటాము. ఈ సంవత్సరమైన మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకా లోకం వైపు నేను పరుగులు పెడుతున్నాను. అయ్యో, లోకం వైపు నేను అడుగులు వేస్తున్నాను.
నేను ఎక్కడికి చేరబోతున్నా, నా గమ్యస్థానం ఏమిటి, నా విధానములు ఏమిటని నీవు ఎప్పుడైనా ఆలోచించావు? వాక్య నీతోనే నాతోనూ కూడా మాట్లాడుతుంది. వాక్యానుసారంగా మనం నడుద్దాం, అడుగులు వేద్దాం. ప్రతి ఒక్కరూ ఫలభరితమైన జీవితం చేసి ప్రభు యొక్క పాదాల చెంతకు నీవు వచ్చినట్లయితే, నీ మనసును మార్చుకున్నట్లయితే ప్రభు నీకు గొప్ప రక్షణ భాగ్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభు యొక్క విషయాల ముందుకు సాగుతూ సమస్తం ప్రభు ఆయన సమర్పించుకుందాం. అయ్యా నీ వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎవరైతే ప్రభు నీ దగ్గరికి రాలేకపోతున్నారు, సమర్పించుకోలేకపోతే, నీలో నడవలేకపోతే అటువంటి బిడ్డలు మార్చండి, దీవించండి, ఆశీర్వదించి వారి ఫలభరితమైన జీవితాలకు వారి దయచేయమని ఘనతయు మహిమయు ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.